హలో, వెల్కమ్ టు గివి వ్లాగ్స్. ఈరోజు మనం అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ అలసంద వడల్లోకి నాటుకోడి పులుసుతో ఎవరైనా తిన్నారా? తింటే ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేయండి. ముందుగా అలసందల్ని ఓవర్ నైట్ బాగా నానపెట్టేసుకోవాలండి. నానపెట్టేసుకొని దానిపైన ఉండే పొట్టంతా బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ ఒడిగిపోయేలాగా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్, తెల్లగడ్డ, అల్లం ఇవంతా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఫస్ట్ రోల్ తీసుకొని రోల్లో అల్లం, పచ్చిమిరపకాయలు, సాల్ట్ ఈ 3 వేసి రోట్లో వేసి బాగా దంచండి. బాగా అంటే మరీ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం అవి అంతా బాగా నలిగిపోతే ఏదో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మాదిరి బాగా దంచేసేయండి. దంచిన తర్వాత దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అలసందలు, ఆ అలసందల్ని కొద్దిగా రోట్లోకి వేసుకోండి. అలసందలు రుబ్బడానికి మాత్రం ఏ రుబ్బుగుండు కావాలండి. ఇట్లా రుబ్బేటప్పుడు మనము పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం, సాల్ట్ పేస్ట్ ఉంది కదా, అది కొద్దిగా కారానికి సాల్ట్కు మనం యాడ్ రుబ్బుకుంటూ రావాలండి. తర్వాత లాస్ట్లో ఆనియన్స్ కూడా జస్ట్ అట్లా ఒక 1 మినిట్ అట్లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ కొంచెం దిగి ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఈ మాదిరి వీడియోలో చూపిస్తున్నట్లు బాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. మనం గ్రైండర్లో మిక్సీలో ఇలా వేసేదానికన్నా ఎస్పెషల్లీ ఈ వడ మాత్రం రోట్లో వేసుకొని రుబ్బుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. లేదంటే మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేయడం అట్లా సరిగా రాకపోవడం, హార్డ్గా రావడం అలా ఉంటుంది. మీరు రోట్లో వేసుకున్నారంటే ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఈరోజైతే మా పిల్లలు కూడా ట్రై చేశారు. ఫస్ట్ మా దర్శుగాడు ట్రై చేస్తున్నాడు. వాడు దానికి జిమ్ లాగా ఫీల్ అయ్యి ట్రై చేశాడు. తర్వాత మా పాప అదో ఎంత బాగా రుబ్బుతుందో చూడండి. పిల్లలు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి తినేటప్పుడు అట్లీస్ట్ ఆ ప్రొసీజర్ ఏదో కొంచెం తెలుస్తుంది, ఇది ఇలా చేస్తారు అని. మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకైనా ఐడియా ఉంటుందండి. అప్పుడప్పుడైనా ఇట్లా రుబ్బి చేసుకోండి, బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న దాన్ని మొత్తం లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ ఆకులంతా కూడా వేసేసుకొని జస్ట్ అట్లా మిక్స్ అయ్యేలాగా రుబ్బేసి పక్కకు తీసి పెట్టుకోండి. పక్కకు తీసేసి మనం ముందు ఆనియన్స్ వేసి రుబ్బుకున్నది ఇది అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. అమ్మ మిక్స్ చేస్తుంది చూడండి, ఎంత బాగా మిక్స్ చేస్తుందో. ఇదో మొత్తం ఈ మాదిరి మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టుకోండి. దీంట్లోనే మీరు అంత అలసందలు రుబ్బుకోకుండా కొంచెం అలసందలు ఒక 2 స్పూన్లంత అలసందలు పప్పుగానే పక్కన పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక ఇదో ఈ మాదిరి పైన వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకునేసేయండి. మా పాప హాయ్ చెప్తుంది. పక్కన పెట్టుకొని ఇంకా దీన్ని వడలేసేసుకోవడమే అండి. టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో, నురుగగా ఇలా వస్తుంది. ఇది ఆయిల్ పీల్చదు, టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మనకు గ్రైండర్లో వేసుకుంటే అసలు ఇలా ఉండదండి. దీన్ని ఒక క్లాత్ మీద తడుపుకొని ఒక బౌల్ పైన ఒక క్లాత్ పెట్టుకొని ఇలా వేసుకున్నారంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చేత్తో వేయడానికి ఇదంత ఈజీగా ఉండదండి. మనం ఉద్దిపప్పు వడ అయితే చేత్తో వేస్తాం కదా, ఇది వేయలేం. అయిపోయిన తర్వాత ఏదో చూడండి, ఈ అలసంద వడలు ఇంట్లో నాటుకోడి పులుసు ఎలాగో ఉన్నది, దాంతోపాటు తిని బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఈ కాంబినేషన్ అనేది చాలా యూనిక్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్ రోజు ఈ అలసంద వడలు చేసుకొని దీంతో కొంచెం నాటుకోడి పులుసు, లేదంటే చికెన్ పులుసు, మటన్ పులుసు ఏదున్నా పర్లేదు, దాంతో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.